సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఎన్నేళ్ల నుంచి చూస్తున్నారు వాళ్ళని? నేను పెళ్ళై 40 సంవత్సరాలు. 40 ఇక్కడ అంటే వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు కారు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇది. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు అయితే వాళ్ళ అమ్మమ్మ చనిపోయిన తర్వాత వీళ్ళు వచ్చి ఇక్కడ ఉండరు. అప్పటి నుంచి ఉన్నారు వాళ్ళు. అక్కడ పాత బస్సులో ఉంటుండే ఫస్ట్ వాళ్ళు. ఇక్కడ వాళ్ళు గారు వాళ్ళు. ఎన్నేళ్ళైంది? ఓ బాగానే నా పెళ్ళి అయినప్పుడు సందే అంటే కొన్ని రోజుల తర్వాత వచ్చారు అనుకో. ఇద్దరే పిల్లలట. మరి సమీర్ అనే అబ్బాయిని మీరు చూసే ఉంటారు కదా? చూశాను. అది పట్టుకుపోయే రోజు కూడా ఇక్కడ కూర్చున్నా నేను. అంటే మరి దేశద్రోహం కదా అది. ద్రోహమే అని చెప్పినందుకే నన్ను కళ్ళలో పెట్టుకుంటారు మేడం. నన్ను కళ్ళలో పెట్టుకుంటారు. నేను అవి చెప్తున్నా అని ఆ దొంగ మీడియా ముందే మాట్లాడుతాడు. మీడియా వాళ్ళు కూడా ఏమనట్లేదు. నేను దేశ ద్రోహినే పట్టించా చెప్పాను. వాడి కోసమే చెప్పాను కదా. మరి ఆమె న్యాయంగా మాట్లాడితే ఆమె మీద మీరు ఎందుకు అంటారు మీడియా వాళ్ళు కూడా అనట్లేదు. ఇంకా అవన్నీ చూసి మా ఇంట్లో పిల్లలు కూడా తిడుతున్నారు. నీకు ఎందుకమ్మా ఎవరికి లేదు, నీకు అవసరం ఇవన్నీ. మంది ఎవరు చెప్పట్లేదు. నువ్వు ఒకదేమో ఎందుకు వాళ్ళ కళ్ళల్లో ఉంటున్నావు? ఎందుకు చెప్తలేరు? నోటికి వచ్చిన మాటలు తిడుతున్నారు మేడం వాళ్ళు. నేను ఇట్లా చెప్తున్నా అట్లా చెప్తున్నా. వాళ్ళు ఉన్నారు ఇద్దరే కదా. మేము పేషెంట్ అంటుంది. వాళ్ళ పేషెంట్ లేదు, పాలేడు ఏం లేదు. వాళ్ళ పేషెంట్ ఎందుకు ఉంది, మంచిగానే ఉంది ఆమె. కానీ అన్ని యాక్టింగ్ చేస్తారు వాళ్ళు. కానీ ఎందుకు మళ్ళీ వేస్ట్ మాటలు ఇవన్నీ? నేను చెప్పిన అంటే ఆ దొంగ సచిన వాళ్ళు తింటారు, మళ్ళీ నా మీద ఏడుస్తారు. మా ఇంట్లో వాళ్ళు నన్ను తిడతారు. కాదమ్మా, ఎందుకు మీరు ఏమైనా తప్పు చెప్తున్నారా? న్యూస్ వచ్చింది చెప్తున్నా, జరిగిందే చెప్తున్నా. కానీ తప్పు అవుతుంది అక్కడ. నేను అందుకే పొద్దు నుంచి బయటకు కూడా రాలే. వస్తారు మీ మీడియా వాళ్ళు వస్తారు, నన్ను అడుగుతారు. నేను ఏదో ఒకటి అంటున్నా. ఆ సచిన వాళ్ళు చూస్తారు, నోటుకొచ్చిన మాటలు మీడియా ముందే తిడుతురు వాళ్ళు. మీడియా ముందే తిడుతారు. వాడు ఉన్నరే 3 మనుషులు ఇంట్లో 3 రోజులు అక్కడ హైదరాబాద్లో చర్య చేశారంట. మా తల్లికి అక్కకు తెలియదా? మీ మీడియా వాళ్ళు అడగొచ్చు కదమ్మా. అడుగుతున్నాం కదా. మీడియా వాళ్ళు అడగొచ్చు కదా. చాలా మంచి చాలా మంచోడైతేనే అంతమంది సార్లు వచ్చి గ్రేప్ చేసి పట్టుకొని పోయారు. వాడిని బతుకమ్మలకి తీసుకొని పోయారు. మంచోడైతే అంతమంది ఎందుకు వస్తారమ్మా? వాడు మంచి పని చేసినప్పుడు ఎందుకు వస్తారు అంతమంది? నువ్వు దేశద్రోహి కాబట్టి నేను అంతమంది వచ్చి పట్టుకొని వెళ్ళారు. ఇంకా అక్కలు అంత పెద్ద ముఖం పెట్టుకొని మాట్లాడుతుంటే ఇంకా మా బస్సు అసలు కరెక్ట్ లేదు మేడం. ఫస్ట్ చెప్పాలంటే అందరూ ఒక ఐకమత్యమే. వాళ్ళకి ఎన్ని దుబ్బేస్తే అయ్యేపోతుంది అసలు. ఎన్ని ముస్లిం కుటుంబాలు ఉన్నాయి? సగం ముస్లిం, సగం ఎక్కువనే ముస్లిం వాళ్ళు ఉన్నారు, తక్కువ హిందూస్ ఉన్నాం. కానీ ఇంతవరకు అయితే మేము గొడవ పెట్టుకుని తెలీదు. అంత ఐకమత్యంగానే ఉంటాము. మాకు వీళ్ళు హిందూ వీళ్ళు ముస్లిం అట్లా ఏమి ఉండదు మాకు. వాళ్ళ ఇళ్ళ ఫంక్షన్లు అవుతాం, మేము వెళ్తాం. మా ఇళ్ళ ఫంక్షన్లు అవుతాం, వాళ్ళు వస్తారు, మంచిగా ఉంటాము. ఈ దళిద్రునికి ఎవడు మన బుద్ధి పుట్టించిండో, వాడు ఎందుకు ఇట్లా చేసిందో ఆ దేవుడికే తెలవాలి, వాడికే తెలవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే సార్ వాళ్ళకి ధన్యవాదం చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు వచ్చి పట్టుకోకపోతే అదే నెక్స్ట్ దినం నైటు ఈ స్టేషన్లో బాంబు పెట్టి పేల్చేవాళ్ళంట. ఫస్ట్ సార్ వాళ్ళకే ధన్యవాదం చెప్తున్నాను నేను. వాళ్ళు వచ్చి పట్టుకోవడం మంచి బెటర్ పని. అట్లాంటి వాళ్ళకు చాలా పనిష్మెంట్ గట్టిగా ఇవ్వాలి. అలా అసలు బయటకే వదలొద్దు. నన్ను అడిగితే బయటకు వదలొద్దు. వాడు బయటకు వచ్చినాక మళ్ళీ చేస్తాడు. అసలు మొత్తం ఇంట్లోనే ఉంటాడు అని చెప్తున్నారు. వదలు పెట్టుకొని ఏమేమి లోపల చేస్తారు ఎవరికి తెలుసు మేడం? ఎవరికి తెలుసు? మనం వెళ్ళాము ఎవరింట్లో. నా ఇంట్లోకి నువ్వు రావు, నీ ఇంట్లోకి నేను రాను. మీ ఇంట్లో మీరు ఏం చేస్తారు? వాడు 4 రోజులు ఇంట్లో ఉంటే 4 రోజులు ఇప్పుడు మీడియాలు ఇప్పటిదాకా అవే చూసాను నేను. 4 రోజులు ఇంట్లో ఉంటే 4 రోజులు మీటింగ్లలో ఉంటుండేనంట, బయటనే ఉంటుండేనంట. 6 మందికి జమ అయిపోయి మాట్లాడుకుంటున్నాడు. మరి నువ్వు తల్లి వాక ఏం చేశారు అడగొచ్చు కదా. ఇన్ని రోజులు ఎక్కడ పోతున్నావు, ఏం చేస్తున్నావు? అసలు మా పిల్లగాడు ఎటు పోవడం చెప్తున్నారంటే మొత్తం నేను ఇప్పుడు మీడియాలో విన్నా 6 మంది 3 రోజులు ప్లాన్ చేశారంట ఇట్లా బాంబ్ బ్లాస్టింగ్ చేయాలని. ఇప్పుడు విని నేను బయటకు వచ్చాను. మీరున్నారని నాకు తెలియదు, లేదా రాకపోతుండే. మీరున్నారని తెలిసి నేను రాకపోతుండే బయటికి. నేను పొద్దున్నే అసలు బయటకు వెళ్ళట్లే. ఇట్లా వస్తుండే నేను చెప్తున్నా. వాళ్ళు నన్ను కాలిపిల్లి కళ్ళలో పెట్టుకుంటారు. వేస్ట్. ఎందుకు నాకు అందులో 10 రూపాయలు వచ్చేయలేదు. ఒక దళిద్రుడు వాడు మంచివాడు కాదు కాబట్టి నేను చెప్తున్నా. వాడు నాకు కడుపులో పుట్టలేదు, నా చుట్టం కాదు, నా పక్కం కాదు. నాకు వాడి మీద ఏం దుష్మన్ లేదు. నా కళ్ళతో చూసినా చెప్పినా కూడా అది తప్పు అవుతుంది అంతే. ఇంకోటి ఏం లేదమ్మా. ఇంకా నన్ను అడగకు, నేను చెప్పా.